పూల బుట్ట. సో పూల వేసేసి మనం ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు పూజా మందిరానికి కావాల్సిన టోటల్ సెట్ అయితే వచ్చేసింది అనమాట. ఇట్లా జర్మన్ సిల్వర్ లో అయితే వచ్చేసింది అనమాట. అంత కలెక్షన్, యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. హే హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో అండి. సో ఈ రోజు వచ్చి మీ ముందరికి జర్మన్ సిల్వర్ కలెక్షన్ అయితే తెచ్చేసాను అనమాట. సో ఏంటి అంటే ప్రైజెస్ ఎంత పడతాయి, ఎంత వెయిట్ ఉంది, కొత్త కొత్త కలెక్షన్స్ అయితే మీ ముందర చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ అయితే అనమాట వాళ్ళు అయితే డీటెయిల్స్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నామండి. సో ఈ రోజు అయితే మన వ్యూవర్స్ కి మీ దగ్గర ఉన్న మంచి మంచి కలెక్షన్స్ అండ్ మాకున్న కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో మా వ్యూవర్స్ అయితే మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇప్పుడు మీరు చూపించాలి. తప్పకుండా చూపిస్తాను. మన షాప్ వచ్చి ఎన్ఆర్ఏ లేఅవుట్ దగ్గర జూబ్లీ స్కూల్, ఇటువైపు మార్గొండనహల్లి న్యూ బాల్డ్విన్ స్కూల్ మిడిల్ లో వస్తుంది. దీన్ని సన్నీ లేఅవుట్ అంటారు. సో మనకి బెంగళూరు నియర్ కేఆర్పురం దగ్గర అనమాట ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే. సో మీకు డీటెయిల్స్ కూడా ఇచ్చేసి ఎన్ఆర్ఐ లేఅవుట్ దగ్గరగా ఉంటుంది, మార్గొండనహల్లి కేఆర్పురానికి కూడా దగ్గరగా ఉంటుంది. మనకి బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం మేము. కాకపోతే 1 వీక్ 10 డేస్ ముందు మనకి ముందుగా ఇన్ఫార్మ్ చేసి ఐటమ్ సెలెక్ట్ చేసుకొని చెప్తే నేను మాతో మాట్లాడి అది అవైలబుల్ గా ఉందో లేదో చెక్ చేసుకొని డెలివరీ ఇస్తాను. అవుట్ ఆఫ్ బెంగళూరు కూడా మేము డెలివరీ ఇస్తాము. ఓకే, ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఉందండి? ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తాము. ఎన్ని డేస్ బిఫోర్ అలా చెప్పాలి మీకు? ఇంటర్నేషనల్ షిప్పింగ్ అంటే వాళ్ళు అడుగుతారు మనకి డిలే స్లాట్, ఇమిడియట్ స్లాట్, దాన్ని బట్టి షిప్పింగ్ ఉంటుంది. సో 3 డేస్ అంటే వాళ్ళు ఛార్జ్ బాగానే చేస్తారు. షిప్పింగ్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలి. నేను షిప్మెంట్ అయితే చేసి పంపించగలను. ఆల్రెడీ పంపించున్నాము, కెనడా, యుఎస్ అంతా పంపించున్నాము. ఓకే అండి. సో ఫస్ట్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూపించేద్దాం కోసం. యా షూర్, తప్పకుండా. సో వీళ్ళ షాప్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్ షైన్స్ అండి. సో వీళ్ళ దగ్గర ఓన్లీ జర్మన్ సిల్వర్ మాత్రమే కాదు, బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంది. అండ్ వీళ్ళైతే హోల్సేల్ అండ్ రీటైల్గా అయితే ఇస్తారనమాట. సో మీకు బల్క్ ఆర్డర్ కావాలంటే జస్ట్ బిఫోర్ 2 or 3 days ముందు చెప్తే ఎంత క్వాంటిటీ కావాలి ఏమని చెప్పి వాళ్ళైతే అరేంజ్ చేస్తారు టోటల్ మీకు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మెయిన్ భువనేశ్వర్ లేఅవుట్, వారణాసి మెయిన్ రోడ్, బెంగళూరు అండి, నియర్ టు ఎన్ఆర్ఐ లేఅవుట్. అండ్ సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అని అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూసి కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడైతే చూస్తున్నారా మనకి ఫ్లవర్ వాస్ కూడా ఇలా జర్మన్ సిల్వర్ లో అయితే వచ్చేసింది అనమాట. అంత కలెక్షన్, యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో చూడండి మంచిగా డీటెయిలింగ్, కార్వింగ్ చూడండి, అంతా చాలా బాగుంది కదా. ఇలా మనం లివింగ్ రూమ్ లో కానీ అలా అయితే మంచిగా ప్లేస్ చేస్తే చాలా ఎలిగెంట్ అండ్ లగ్జరీ టైప్ అయితే కనిపిస్తుంది అనమాట మన లివింగ్ రూమ్. అంత యూనిక్ గా ఉందన్నమాట. ఇలా మనకి ఫ్లవర్స్ వచ్చేసి ఫ్లవర్ వాస్ టైప్. మనం రియల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. వాటర్ పోసేసి మనం అయితే రియల్ ఫ్లవర్స్ కూడా మనం అయితే దీని ప్లేస్ లో పెట్టుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి కూడా అమ్మవారి పక్కన ఇటు అటు పెట్టుకుని నేచురల్ ఫ్లవర్స్ ఇలా పెట్టేసేస్తే ఎలిగెంట్ గా చాలా చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి అష్టలక్ష్మి కలసము, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఓకే, సో ఇలా అష్టలక్ష్మిలు అంటారు. మనం బరువుని బట్టి దాని ప్రైస్ ఉంటుంది గ్రామ్ లెక్క. ఓకే, మనకి గ్రామ్ ఎంత నుంచి స్టార్టింగ్ ఉన్నది? గ్రామ్ మినిమం 5 రూపీస్ 6 రూపీస్ నుంచి దానిపైన ఉండే మేకింగ్ బట్టి ఓకే మేకింగ్ చార్జెస్.
అదే మనకి గ్రేడ్ని బట్టి వాల్యూస్ ఉంటాయి. జస్ట్ కలసాలు మన కుందులు ఇలాంటివన్నీ దాని మీద వేస్తే లేయర్ కోట్ సిల్వర్ ని బట్టి వాడు మనకి ప్రైస్ చెప్తారనమాట. ఓకే, మనకి కోటింగ్ కలర్ చేంజ్ అవడం కానీ కలర్ ఏం చేంజ్ అవ్వదు గుడ్ క్వాలిటీ అయితే. కాకపోతే మనం ఈ కోల్గేట్ పౌడర్ తోటి వాడుకున్న తర్వాత జస్ట్ ఇలా వేసేసి కాటన్ తో అలా తీసేసుకుని తడి లేకుండా రబ్ చేసేసుకుని మళ్ళీ పాలిథిన్ కవర్ లో ఇలా ప్యాక్ చేసి పెట్టేసుకుంటే ఎప్పటికీ పాడవు అనమాట. ఇది వచ్చేసి అష్టలక్ష్మి ఉర్లి అంటారు కదా. ఓకే, అంటే మనం చూస్తుంటాం ఎంట్రన్స్ లో అలా పూలు అలా వేసి పెట్టి ఉంటారు. ఇది యాక్చువల్ గా ప్రసాదాలు దేవుడి దగ్గర అది కొంచెం వెడల్పుగా ఉంటాయి. ఇప్పుడు స్టాక్ అది అయిపోయింది. ఇది వచ్చేసి దేవుడి ప్రసాదం పూలు పండ్లు నైవేద్యానికి. సో చూస్తున్నారు కదా, మంచి వెయిట్ లో అయితే ఉంది. మీరు ఎవరికైనా ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ మనకి వచ్చినప్పుడు పెళ్లిళ్ళు కానీ, లేదంటే వరలక్ష్మి వ్రతంలో అలా మనం ఫ్రూట్స్ కానీ అలా 5 రకాలు 9 రకాలను పెడుతూ ఉంటాం కదా, వాటికైతే మంచిగా అయితే యూజ్ అవుతుంది అనమాట మనకి ఇవంతా. ఇది వచ్చేసి మన దగ్గర బ్రాస్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఓకే, సో రకరకాల డిఫరెంట్ కుందులు అవి కూడా దొరుకుతాయి. ఇది వచ్చేసి అమ్మవారికి గాని అయ్యప్ప స్వామి పూజలకు కానీ ఇటు అటు పెట్టుకునేది. ఇలా స్టెప్ దీపము ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. చాలా మధ్యలో అమ్మవారి కలసం పెట్టుకుని ఇలా పెట్టుకోవచ్చు. అలాగే జర్మన్ సిల్వర్ 108 ఫ్లవర్స్ ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ షేప్స్ అలా వస్తాయి. మీరు చూస్తుంటారు అయితే కొంతమంది అభిషేకం అలా చేస్తుంటారు, అందులో కొంతమంది డైలీ పూలు పెట్టలేని వాళ్ళు ఉంటే ఇవైతే మనము దేవుడికి అయితే అర్పిస్తే మంచిది అంటారు అనమాట. రోజు ఇదైతే కంటిన్యూగా పెట్టుకుంటే, సో ఫ్లవర్స్ పెట్టినా పెట్టకపోయినా అయితే ఇదైతే మంచిగా ఉంటది అని చెప్పి యూజ్ చేస్తారు. 108 లక్ష్మీ నామాలు చదువుతూ ఇలా పూజ చేసుకుంటారు, అష్టోత్తరం పూజ చేస్తారు. ఇలా ట్రేస్ కూడా డిఫరెంట్ సైజెస్ దొరుకుతాయి. గిఫ్టింగ్ బాగుంటుంది. వీటిలో ఫ్లవర్స్ కూడా డ్రై ఫ్లవర్స్ వస్తాయి కదా మనకి సూపర్ మార్కెట్స్ లో, అలా వేసేసి ఆది యోగి అలా కూడా పెట్టుకుని చాలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మీరు ఆర్డర్ ని బట్టి నేను బల్క్ ఆర్డర్ అయితే తీసుకుంటాను. ఇవి వచ్చేసి శంకు చక్ర లేటెస్ట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడైతే శంకు చక్ర నామాలు అయితే ఉన్నాయన్నమాట. లేటెస్ట్ ట్రెండింగ్ అంటే అయితే మనకి వచ్చేసి. సో మనకి ఇలా ఎన్ని సెట్ ఆఫ్ తీసుకోవాలా, ఇండివిజువల్ గా కూడా ఇస్తాము. ఇలాగా మేము బల్క్ ఆర్డర్ కూడా తీసుకొచ్చి ఇస్తాము గిఫ్టింగ్ పర్పస్ కావాలంటే. వీళ్ళ దగ్గర అయితే చాలా క్వాంటిటీ అయితే ఉందన్నమాట. ఇదే కాదు లోపలంతా కూడా ఏమంటే జస్ట్ వీళ్ళకి బల్క్ మీకు ఆర్డర్ కావాలి క్వాంటిటీని బట్టి అయితే 3 days బిఫోర్ ఆర్ 2 days బిఫోర్ చెప్తే మీకు అయితే వీళ్ళు అవైలబుల్ ఇస్తారంట. ఇదైతే చాలా క్వాలిటీ ఉంటుంది మనకి. మేకింగ్ చార్జెస్ వచ్చేసి కొంచెం 15 రూపీస్ 16, 20 అలా కూడా పోతుంది. ఆల్మోస్ట్ సిల్వర్ కి ఈక్వల్ గా చాలా ఎక్కువ రోజులు ఇది అసలు కలర్ పోవు. చూడడానికి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా, ట్రెండింగ్ లో ఉంది యాంటిక్ సిల్వర్ కలసం. మామూలు కలసాలు కూడా వస్తాయి. మీకు సిల్వర్ లో కావాలంటే లేదా యాంటిక్ సిల్వర్ లో కావాలి, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందన్నా కూడా వీళ్ళ దగ్గర అయితే అన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట మనకి. ఇదైతే తులసి కోట. మనం పూజలప్పుడు కార్తీక మాసంలో అలాగా తులసి ప్లాంట్ తీసుకొచ్చి దీంట్లో పెట్టేసి యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చింది. యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చింది, బాగా బరువు ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మేము ముందరికి కుందులు అనమాట. ఇవి కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మనకి. ఓకే, సో చూస్తున్నారు కదా, మీకు ఒకసారి చూపిస్తాను. మనకి మంచిగా ఇక్కడైతే నెమళ్ళు అయితే వచ్చేసాయన్నమాట. దీపం వచ్చి చాలా మంచిగా ఉంది, వెయిట్ అయితే బరువు ఉంది, అండ్ డీటెయిలింగ్ అయితే చాలా చాలా బాగుందండి. వీటిలో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇవి 3 parts మనం విప్పుకోవచ్చు. క్లీనింగ్ డిస్మాండిల్ చేస్తున్నాం. ఇది వస్తుందా? మీరు ఈజీగా క్లీనింగ్ కూడా ఈజీగా చేసుకునేది, ఇలా డిస్మాండిల్ కూడా చేసుకోవచ్చు మీరైతే. అండ్ జస్ట్ సింపుల్ ఇలా స్క్రూ అయితే వచ్చేస్తుంది, జస్ట్ ఇలా ఫిట్ చేసుకోవడం మాత్రమే. చాలా ఈజీ. ఇంకా పెద్ద 16 ఇంచెస్ వస్తాయి. ఓకే, ఇక్కడికి రండి మీరు. సో సైజెస్ అంతా చూస్తున్నారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. చూడండి, మీకు ఏ టైప్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉందన్నమాట. 3 inches నుంచి 2 inches కూడా ఉన్నాయి. ఇది వచ్చే స్వామివారు
24 క్యారెట్ గోల్డ్ కోటెడ్వి. ఓకే. అండ్ సిల్వర్ గోల్డ్ కోటెడ్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ స్వామి డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నారు. ఓకే. మనకి ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? ఇది కొంచెం మనకి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి గోల్డ్ అండ్ సిల్వర్ వాల్యూని బట్టి. యాజ్ ఇట్ నౌ ఇది 2400. ఇది వచ్చేసి 1200. 2400 అనమాట. ఇది 2400. ఇది వచ్చేసి 8 ఇంచ్ ఉన్నారు స్వామి. ఈయన వచ్చి 5 ఇంచ్ ఉన్నారు. ఈయన వచ్చి 4 ఇంచ్ ఉన్నారు. ఈ చిన్న స్వామి మన కారులో అలా పెట్టుకోవచ్చు. ఓకే. కార్లో మనం దేవుళ్ళని అయితే పెట్టుకుంటుంటాం కదా, వినాయకుడు అని చెప్పి వెంకటేశ్వర స్వామి, అలా పెట్టుకోవడానికి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అయితే మనకి 750 ఉంటారు. ఓకే. 650 అలా పడుతుంది. ఇలా మనకి మంచిగా అయితే గిఫ్ట్ ర్యాపింగ్ కావాలన్నా కూడా ఇలా బాక్స్ టైప్ లో అయితే వచ్చేస్తాయి అనమాట ప్రతిదీ ఐటమ్స్. ఈయన వచ్చేసి యాంటిక్ సిల్వర్ కొట్టాడు ఈ స్వామి. ఇలా కూడా చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సో టోటల్ మనకి ఇలా గోల్డ్ ఫినిషింగ్ వద్దు, సిల్వర్ లోనే కావాలంటే కూడా ఇలా అవైలబిలిటీ ఉందన్నమాట ఇక్కడ. డిఫరెంట్ సైజెస్ లో ఏనుగులు కూడా వస్తాయి. ఓకే. సో లక్ష్మీ అమ్మవారి పక్కన ఏనుగులు అయితే ఉండాలి అని చెప్తారు కదా, అటు సైడ్ ఇటు సైడ్ అయితే మనం ప్లేస్ చేసుకోవడానికి కూడా మంచిగా వెయిట్ అయితే చాలా మంచిగా ఉందండి. ఇది యాంటిక్ సిల్వర్ కోటెడ్. ఇవన్నీ ఏం కలర్ పోవు. డెకరేట్ మనం షోకేస్ లో కూడా పెట్టుకోవచ్చు డెకరేటివ్స్ లాగా. సో ఇంకా పెద్ద మనకి ఇక్కడ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజెస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీకు డీటెయిలింగ్ గా ఒకసారి అయితే మళ్ళీ చూపిస్తాను. ఇలా చిన్న కృష్ణ, ఈయన కూడా సిల్వర్ కోటెడ్ గా వస్తాడు. చిన్న దోగాడి కృష్ణ. ఇక్కడ చూస్తున్నారా ఎంత మంచిగా ఉందో. సో నార్మల్ గా మనం కృష్ణయ్య అంటే టోటల్ సిల్వర్ లో లేదంటే గోల్డ్ అలా ఉంటది. ఇక్కడ మంచిగా ఇట్లా ఒరిజినల్ కలర్ అండ్ సిల్వర్ లో అయితే మంచిగా దోగాడి కృష్ణయ్య అంటారు పాకుతున్నప్పుడు. సో చూడండి ఒకసారి ఎంత మంచిగా ఉందో. ఇలా పెట్టి మనం 108 ఫ్లవర్స్ తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇందాక చూపించారు కదా 108 ఫ్లవర్స్. ఇవి వచ్చి చిన్నవి 200 రూపీస్, 150 పడుతుంది. చిన్నవి కార్ లో పెట్టుకోవడానికి. సో ఇది వచ్చేసి మనకి 150 రూపీస్ నుంచి 200 రేంజ్ వరకు అయితే ఉందన్నమాట వెంకటేశ్వర స్వామి విగ్రహము. అలాగే వినాయకుడు కూడా చాలా, ఐ మీన్ ఈ ఆప్షన్స్ బట్టి అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అంత వైట్ కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే. ఇది 24 క్యారెట్ లక్ష్మీ అమ్మవారు. ఇక్కడ చూస్తున్నారు కదా లక్ష్మీదేవి. అండ్ మనకి ఆన్లైన్ వీడియో కాలింగ్ అది అవైలబిలిటీ ఉందా అండి? చూపిస్తాను కావాల్సిన. సో మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు. స్టోర్ కి వచ్చి విజిట్ చేసి చూసి తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. లేదు మేము రాలేమంటే వీడియో కాల్ చేసి కూడా మీరు అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట వీళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా గోల్డ్ కోటెడ్ ఎలిఫెంట్ పేరు గిఫ్టింగ్ పర్పస్ అనమాట. ఓకే. గిఫ్టింగ్ పర్పస్ ఇలా చిన్న గోల్డ్ కోటెడ్ అయితే వినాయకులు అయితే వచ్చేసారు. ఎలిఫెంట్స్ ఎలిఫెంట్ పేరు గోల్డ్ కోటెడ్. సో డిఫరెంట్ సైజెస్ లో అయితే అవైలబిలిటీ ఉందన్నమాట మనకి. మాలలు వస్తాయి దేవుడి పటాలకు మనం వేసుకోవచ్చు. ఓకే. గోల్డ్ కోటెడ్ ఇవంతా గోల్డ్ కోటెడ్ జర్మన్ సిల్వర్ మాల. కలర్ ఎప్పటికీ పోదు, మనం వేసుకోవచ్చు దేవుడి పటాలకు. సైజెస్ వస్తాయి చాలా డిఫరెంట్ అయితే మనకి డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో వెయిట్ ని బట్టి మనకైతే ప్రైస్ ఉంటుంది. ఇది కూడా అంతే, వెయిట్ ని బట్టి ప్రైస్. ఇది వచ్చేసి వాటి పెట్టుకుంటే తోడ అందరు దేవుళ్ళు వస్తారు. సో ఇవైతే చూస్తున్నారు కదా, మనం వాటికి మామిడి ఆకులు తోరణాలు అయితే కడతాం కదా, అలా ఇలా జర్మన్ సిల్వర్ అండ్ గోల్డ్ కోటింగ్ అయితే వచ్చేసాయి అనమాట. అమ్మవారి రకరకాలు వస్తాయి. ఇదంతా గోల్డ్ కోటెడ్ లో వస్తుంది. సో మీకు ఎలా కావాలంటే సిల్వర్ కావాలన్నా సిల్వర్ కోటింగ్, గోల్డ్ కావాలంటే గోల్డ్ కోటింగ్, అండ్ కాంబినేషన్ లో కావాలి సిల్వర్ అండ్ గోల్డ్ అంటే మీ కస్టమైజేషన్ అనమాట. సో వీటి మీద అయితే మనకు మంచిగా సరస్వతీదేవి, లక్ష్మీదేవి, వినాయకుడు అలా దేవుళ్ళు అయితే ఇక్కడ వచ్చిందనమాట డీటెయిలింగ్ గా మనకి. సో చూస్తున్నారు కదా మంచిగా ఇలా తోరణాలు లాగా. సో ఇదైతే చూస్తున్నారా మీరు, తాబేలు మీద ఇట్లా హచ్వా యంత్రం లాగా అయితే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ అంతా మనకి చక్రాలన్నీ ఉంటాయి అమ్మవారివి. సో ఇంటిలో అయితే మనం ఎంట్రన్స్ లో వాటర్ లో తాబేలు వేసి అయితే పెట్టాలి అని చెప్తారు కదా. సో అండ్ ఇక్కడ ఇట్లా బ్యాక్ సైడ్ కూడా నెంబర్ ఉంటది అనమాట. మనకైతే హచ్వా యంత్రం మనకి లోపల అయితే ఇలా ఉంది. ఇవి వచ్చేసి పిల్లలకి బర్త్డే గిఫ్ట్స్ కంతా బాగుంటుంది ఇది. ఓకే. మీ దగ్గర ఇలా రాగిలో కూడా
కాపర్ వచ్చేసి మగ్గు. వాటర్ అవి ఇస్తే పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్ గా నైట్ పట్టు పెట్టి మూత పెట్టారంటే మీరు ఒక డ్రై ఖర్జూరం వేసి మార్నింగ్ ఇవి పిల్లలకి అనిస్తే చాలా హెల్దీ. ఇది మనం పెద్ద కుండలు అవి మెయింటైన్ చేయాలంటే కష్టం కాబట్టి కనీసం ఎవరి జగ్గు వాళ్ళకి ఇస్తే పిల్లలైనా అట్లీస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ గా చేస్తారు. దీనికి వచ్చేసి మనకి హ్యాండిల్ వచ్చేసి బ్రాస్ తో వచ్చింది అనమాట. ఇది పీతాంబరితో తోముకోవచ్చు. ఈజీ, జస్ట్ క్లీనింగ్ అంతా 3 to 4 మిడిల్ లో ఉంటాయి ఇవి. సో వీళ్ళ దగ్గర అయితే వైడ్ రేంజ్ ఉన్నాయండి. మీకు కావాల్సినది అయితే మంచిగా ఒక దగ్గరకు వచ్చి షాప్ చేసుకొని వెళ్ళొచ్చు మీరు. ఇది వచ్చి మనం దివాళీ టైంలో ల్యాంప్ పెట్టుకుంటాం కదా, క్రిస్టల్ ల్యాంప్. సో ఇది చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే సైజెస్ వస్తాయి. క్యాప్ లాగా అండ్ క్రిస్టల్ తో వస్తుంది. కింద వచ్చి మనకి ఇలా దీపం పెట్టుకోవడానికి అనమాట. సో డిఫరెంట్ సైజెస్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా మనకి. ఇది వాటి ముందు కూడా పెట్టుకుంటే గాలికి కూడా మనకి కార్తీక మాసం అంతా పెట్టుకోవచ్చు ఇది. ఇలా ఇకపోతే ఇవన్నీ కూడా మనకి బ్రాస్ లో చాలా దీపాలు ఉన్నాయి. ఇది బ్రాస్ లో కలిసాను, చాలా వెయిట్ ఉంటుంది. ఇంకా జర్మన్ సిల్వర్ కలిసి చూపించారు కదా, ఇది చాలా చూస్తున్నారు కదా. మనకి రాగిలో కావాలన్నా, ఇత్తడిలో కావాలన్నా అండ్ సిల్వర్, గోల్డ్ కోటింగ్ ఏ మోడల్ కావాలన్నా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఇవి కూడా వెయిట్ మీదే వస్తుంది మనకి, వెయిట్ ని బట్టి రేట్. సో మీకు వీళ్ళ డీటెయిల్స్ నెంబర్ అంతా అయితే నేను మీకు డిస్ప్లే చేస్తూ ఉంటాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానన్నమాట. సో మీకు కావాలనుకుంటే వాళ్ళైతే రీచ్ అవుట్ అవ్వచ్చు మీరు. ఇవన్నీ చిన్న చిన్నవి పంచముఖ దీపాలు, లక్ష్మీ దీపాలు, జస్ట్ ఫర్ రిటర్న్ గిఫ్ట్స్, వరలక్ష్మి వ్రతానికి అవి ఇవ్వడానికి, బాలాజీ దీపము, చిన్న చిన్న ల్యాంప్స్. డీటెయిల్ కార్వింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఎలాగో వరలక్ష్మి వ్రతం రాబోతుంది కాబట్టి మీకు కావాలన్నా ఇవన్నీ 150-200 లోపలే వచ్చేస్తాయి మనకి. కడ్డీ స్టాండ్. మనం అగరబత్తీలు అయితే పెడతాం కదా, ఇలా మనకి గ్లాస్ లో అయితే వచ్చిందనమాట. గౌరీ దీపం. ఇవన్నీ కూడా 200-250. సో ఇవంతా మనకి 200 రూపీస్ 250 రూపీస్ రేంజ్ లో అయితే ఉన్నాయన్నమాట. అంటే వెయిట్ ని బట్టి ఉంటుంది మీకు. ఇది వచ్చేసి 100, 125, 150 అలా వస్తుంది. ఓకే, చెప్పారు కదా, వెయిట్ ని బట్టి మీకు అయితే ప్రైస్ వేరీ అవుతూ ఉంటది. సో మంచిగా అయితే చూసుకోండి. ఎంతని మనం సిల్వర్ కి ఆల్టర్నేటివ్ ఆప్షన్ వచ్చి మనకి జర్మన్ సిల్వర్ అనమాట. గిఫ్టింగ్ ఇవ్వడానికి కానీ లేదంటే దేవుడి రూమ్ లో మనం పెట్టుకోవడానికి కానీ అంతా. సో కలర్ చేంజ్ అవ్వదు, ఏమవ్వదు, మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారు అనమాట వీళ్ళు. ఇది వచ్చేసి ఎలిఫెంట్ లైక్ కుంకుమ, గంధము, కుంకుమ, పసుపు మనం పెట్టుకోవడానికి అనమాట. టోటల్ ఈ కొన్నింతా ఎలిఫెంట్స్ మోసుకున్నట్టు 3 ఎలిఫెంట్స్ అయితే వచ్చాయి. దాంట్లో కూడా డిఫరెంట్ సైజెస్ వస్తాయి. సైజుని బట్టి, వెయిట్ ని బట్టి కాస్ట్ ఉంటుంది. చూడండి, చిన్న సైజ్ కావాలని చిన్న సైజ్, పెద్ద ఇంకా మీకు పెద్ద సైజ్ కావాలన్నా వాళ్ళైతే మీకు ఇస్తారనమాట. ఇది వచ్చేసి మనకి దేవుడి మందిరంలో పెట్టుకునే మంటపం అనమాట. ఇది వచ్చి మనకి డిస్మాండిల్ అంటే మనం కావాల్సినప్పుడు మనం అయితే ఇలా ఫిట్ చేసుకోవడమే ఈజీ ప్రాసెస్. అది కూడా ఇది యాంటిక్ జర్మన్ సిల్వర్ లో వస్తుంది. ఓకే, వెయిట్ ని బట్టి కాస్ట్ ఉంటుంది. మనకి ఏ సైజెస్ లో కావాలన్నా అవైలబుల్. ఇది అరౌండ్ మనకి సైజుని బట్టి 10,000 అబవ్ ఉంటుంది. 10 to 12, 13, 14 లో అలా వస్తుంది. మనం స్వామిని పెడదాం ఇప్పుడు, లేదంటే బాలాజీ స్వామి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీ కులదైవాన్ని బట్టి మీరైతే సాయిబాబాని ప్లేస్ చేసుకోవచ్చు, వినాయకుడు లేదంటే శివయ్య లింగం అలా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ప్రెసెంట్ వీళ్ళు ఇలా వెంకటేశ్వర స్వామి వారిని అయితే పెట్టి చూపిస్తారు అనమాట. మనకు మంచిగా ఇలా అంబ్రెల్లా టైప్ అయితే వచ్చింది అండ్ విత్ అలాంగ్ విత్ మువ్వలు. సో చూస్తున్నారు కదా, ఎంత మంచి, చాలా డీటెయిలింగ్ అయితే, చాలా వర్క్ అయితే చాలా బాగుందండి. సో గంధపు గిన్నెలు అండ్ పంచామృతం అలా కూడా పెట్టుకోవచ్చు. సో ఫంక్షన్స్ వచ్చినప్పుడు అయితే మనం ఎక్కువ క్వాంటిటీలో పసుపు గంధం కలుపుతాం కదా, దాన్ని బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే దానికి పిలుపులు. సో
సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకి జర్మన్ సిల్వర్ లో అరటి పిలకలు అయితే వచ్చేసాయి అనమాట. ఇలా అరటి పిలకలు విత్ అలాంగ్ విత్ అరటి గల సెట్ వస్తాయి. వీటిని ఇలా మనం దూరం చేసుకోవచ్చు. ఇలా మీరు ఇలా పెట్టుకోవచ్చు యూజ్ చేసుకునేటప్పుడు. సో సెట్ ఆఫ్ 2 అనమాట ఇది కూడా. సో ఇక్కడైతే చూస్తారు కదా మనకి ప్లేట్, కలశం ప్లేట్ అండ్ దీపాలు అండ్ పసుపు కుంకుమ పెట్టుకోవడానికి ఓవరాల్ ఇలా సెట్ గా కూడా మనము పెట్టుకోవచ్చు అనమాట. సో మనకైతే పూజా మందిరం కావాల్సిన టోటల్ సెట్ అయితే వచ్చేసింది అనమాట. కింద ప్లేట్ అండ్ కలశం ఇంకా కలశం పెట్టుకోవడానికి అష్టలక్ష్మిలో చెంబు అండ్ 2 దీపాలు అండ్ పసుపు కుంకుమ పెట్టుకోవడానికి చిన్న కుంకుమ బద్దీలు అనమాట. సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా కూడా వస్తాయి మనకి. ఇవి వచ్చేసి పెయిర్ 300 అలాగే పడతాయి మనకి. చేసి ఇవి వచ్చేసి చిన్న చిన్న దీపాలు జర్మన్ సిల్వర్వి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ ఇలాంటివి యూజ్ చేసుకొని, ఏకవత్తి అంటారు కదా, ఏకవత్తి కాదు జనరల్ గా నార్మల్ గా దీపారాధన చేసుకునేవి. అంటే మనకి ఏమైనా కలర్ పోతాయి ఇలా డౌట్స్ ఉంటాయి కదా, ఇలాంటివి 300 400 లోపల వస్తాయి కాబట్టి ముందు వీటిని వాడుకొని మనం కోల్గేట్ పౌడర్ తో మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి బాగా అనిపిస్తే పెద్ద ఐటమ్ కి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఈ పూజా మందిరం దగ్గర నుంచి పెద్ద పెద్ద కుందులు మీరు మెయింటైన్ చేసుకోగలము ఈజీగా జర్మన్ సిల్వర్ అంటే పెద్దగా తీసుకోవచ్చు అలా చెప్తున్నారు అనమాట వీరైతే. సో మనకి మంచిగా చెప్తున్నారు. సో ఫస్ట్ మీరు పెద్ద పెద్ద వస్తువులు తీసుకొని యూజ్ చేసుకోలేకపోతే వేస్ట్ కదా. సో వాడి చూసి వాళ్ళకి ఎలా మెయింటైన్ చేయాలో ముందు ఒక అవగాహన వచ్చాక పెద్ద ఐటమ్కి వెళ్ళి హ్యాపీగా భయం లేకుండా పండుగని సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అన్ని పండుగల్ని నాకైతే ఇక్కడ సిల్వర్ కాయిన్స్ కూడా ఉన్నాయన్నమాట. 108 ఒక సైడ్ వచ్చేసి లక్ష్మీదేవి, ఒక సైడ్ వచ్చి కమలం పువ్వు అయితే వస్తుంది. 108 సిల్వర్ కాయిన్స్ అలా ఉంది. మనకి ఇలా బాక్స్ తో అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా యాంటిక్ పూల బుట్ట. సో పూల వేసేసి మనం ఇలా పెట్టుకోవచ్చు. లేదంటే టెంపుల్స్ కి వెళ్ళేవారు అరటి పళ్ళు టెంకాయ ఇలా పెట్టుకొని కూడా మనం అయితే పాతకాలంలో టెంపుల్స్ తీసుకెళ్లేవారు కదా, అవి భయం లేకుండా వెళ్ళచ్చు. మనకి జర్మన్ సిల్వర్ లో వచ్చేసింది. ఓకే, దీనిలో అయితే మనకి ఇలా డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో స్మాల్ సైజ్, బిగ్ సైజ్, మీడియం సైజ్ అలా అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బుజ్జి లక్ష్మీదేవి. సో సిల్వర్ అండ్ గోల్డ్ కోటింగ్ అయితే వచ్చేసారు అనమాట మనకు అమ్మవారు. అండ్ ఇది వచ్చేసి లక్ష్మీ దీపం అంటే కామాక్షి దీపం అని కూడా అంటారు అనమాట. మనకు 2 సైడ్స్ ఇలా ఎలిఫెంట్స్ అయితే వచ్చేసాయి. సో మంచి చాలా పెద్దగా ఉంది దీపం. మనం నెయ్యి కానీ నూనె కానీ వేసామంటే సో మార్నింగ్ వెలిగిస్తే ఈవినింగ్ వరకు అలాగే ఉంటది అనమాట. అంత పెద్దగా ఉంది. ఈవినింగ్ నైట్ వరకు కూడా ఉండొచ్చు మనం చిన్న ఒత్తి వేసాము అంటే. అష్టలక్ష్మి దీపం కామాక్షి దీపం అని అంటారు. ఇది వచ్చేసి కార్తీక్ దీపం తెలుసుకోవచ్చు. సో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా మనకి ఎలాగో కార్తీక మాసం వచ్చినప్పుడు మనం గుమ్మం బయట అయితే దీపాలు పెడతాం కదా రోజు కార్తీక మాసం అంతా. సో ఇలా డీటెయిలింగ్ చూస్తున్నారు, కార్వింగ్ అంతా యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చేసింది. మనం ఇక్కడ దీపం పెట్టుకొని బయట అయితే మనం గుమ్మం ముందు అయితే పెట్టుకోవచ్చు. ఇవి కూడా సెట్ ఆఫ్ 2 తీసుకోవచ్చు, సెట్ ఆఫ్ 1 తీసుకోవచ్చు, అలా మీ ఇష్టం అనమాట. అండ్ పైన వచ్చి నెమలి వచ్చింది అలా విత్ మూవల్. సో చూస్తున్నారు కదా మంచిగా ఉంది. బాబా రండి. అండ్ మనకు వచ్చేసి ఇలా బాబా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా పూజా మందిర్లో. ఆ విగ్రహాలన్నిటికీ మనం ఏదో ఒక ఆసనం ఇవ్వాలి కదా, ఇలాగ జర్మన్ సిల్వర్ లో ఆసనం వచ్చేసింది అనమాట. మీ దగ్గర కలెక్షన్స్ అంతా చాలా వైడ్ రేంజ్ ఉన్నాయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి అమ్మవారి ముఖం. అమ్మవారి ముఖం ఎలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో చాలా మంది అయితే ఇలా మనము కలశంకి అమ్మవారి ప్రతిరూపం అయితే ఇస్తుంటాం కదా, ఇలా అయితే వచ్చేసింది అనమాట. మనకి ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి కానీ లేదంటే ముక్కు పుడక పెట్టుకోవడానికి కూడా వీళ్ళైతే ఇక్కడ హోల్ అయితే ఇచ్చేసారు మంచిగా. సో అమ్మవారి ప్రతిరూపం వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి సో మీరైతే ముందుగా గ్రాప్ చేసుకోండి. ఇవి మెయింటెనెన్స్ బాగా ఫ్రీగా ఉంటాయి. డైలీ దీపారాధన వస్తాయి అనమాట. డిఫరెంట్ సైజెస్, ట్యూబ్ దీపం సైజెస్ లో ఉన్నాయి. ట్యూబ్ దీపం అన్ని కూడా మీకు డిఫరెంట్ సైజెస్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. దానిలో మనకి వచ్చి జారిపోతుంది అని మనకి ఏమన్నా అనిపిస్తే ఇలా సపోర్టివ్ కూడా
పెట్టుకోవచ్చు. ఒత్తి దీనిలోకి దూర్ చేసేసి అలా మనం దానిలోకి పెట్టుకోవచ్చు. సో ఇలా ఎలా అంటే మనం ఇలా పెట్టినప్పుడు ఒత్తి జారిపోతూ ఉంటది కదా, ఇలా పెట్టేసి దీనిలో పెట్టుకోవడం అనమాట. ఇలా సో చూస్తున్నారు కదా, మంచిగా ఉన్నాయి ఇక్కడ. అండ్ దీపారాధన కిందికి అంటే కలశం పెట్టినప్పుడు కింద అయితే ఖచ్చితంగా ప్లేట్ ఉండాలంటారు కదా, అది కూడా డిఫరెంట్ సైజెస్ లో. ఇది వచ్చేసి మనం కలశం కింద బియ్యం వేసి పెడతాం. ఇంత పెద్ద దీపం అనుకో, దీని కిందకి ఈజీగా పడుతుంది. సో చూస్తున్నారు కదా, దీపం అయితే ఉత్తిగా పెట్టకూడదు అని చెప్తారు కదా, సో వాటి కిందకి ఇలా ప్లేట్ ఉంటే మంచిది అంటారు ఇలా పెట్టుకోవడానికి. నేను సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, కుందులు ఎంత మంచిగా చాలా పెద్ద సైజెస్లో అయితే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ సైజెస్లో అయితే చిన్న సైజ్ నుంచి మీడియం సైజ్ అండ్ లాంగ్ సైజ్ కూడా ఉన్నాయన్నమాట. సో టోటల్ మనకి జర్మన్ సిల్వర్ అనేది సిల్వర్కి రెప్లికా. సో మనకి సిల్వర్లో ఎంత కలెక్షన్స్ అయితే ఉంటాయో, వైడ్ రేంజ్ కలెక్షన్స్ ఇలా జర్మన్ సిల్వర్లో కూడా ఉంటాయన్నమాట. సో వెయిట్కి తగ్గట్టు ప్రైసెస్ అయితే ఇక్కడ వ్యారీ ఉంటుంది. అండ్ డే టు డే బేసెస్ అయితే. అండ్ గ్రామ్ వచ్చేసి 5 రూపీస్తో అయితే స్టార్టింగ్ ఉంది ఇక్కడ. జ్యువెలరీ ఐటమ్స్. సో చూస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర ఓన్లీ దీపంకి అనే దేవుడికి సంబంధించినవే మాత్రమే కాదు, పూజకి సంబంధించిన మాత్రమే కాదు, ఇలా యాంటిక్ ఫినిష్ జ్యువెలరీ సిల్వర్ కలెక్షన్ లో కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. సో చూడండి, బ్లాక్ కలర్ ఇంకా బాగా కనిపిస్తుంది. యా, నవరత్నాల టైప్ లో అయితే ఆల్ కలర్స్ మీద అయితే వచ్చిందనమాట. మంచిగా మనకి హారము. అండ్ ఇది వచ్చేసి మనకి మ్యాంగో హారం లాగా అంటారు కదా, దానికి రెప్లికా అనమాట. సో చూస్తున్నారు కదా, వీటిని కూడా అలాగే మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ఇవి యాంటిక్ వస్తాయి, రావడమే యాంటిక్ వస్తాయి. ఓకే, ఇది బ్లాక్, ఇవన్నీ కూడా కొంచెం ఒరిజినల్ స్టోన్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ అలాంగ్ విత్ మనకైతే ఇయర్ రింగ్స్ తో సహా అయితే వస్తుంది అనమాట సెట్. గుట్ట పూజల టైప్ అయితే వచ్చిందనమాట ఇక్కడ. ఇవన్నీ బ్యాంగిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్, సైజెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలా స్టోన్ టైప్ అయితే ఎప్పటికీ ట్రెండింగ్ ఉంటాయి కదా. సో మంచిగా ఫ్యాషనబుల్ గా ఉంటది అండ్ ట్రెండీగా అయితే ఉంటది. సో చూడండి, అలాంగ్ విత్ మనకైతే ఇయర్ రింగ్స్ తో సహా వచ్చేసింది అనమాట. డిఫరెంట్. సో చూస్తున్నారు కదా, వీళ్ళ దగ్గరికి వస్తే ఓన్లీ మనం పూజ ఐటమ్సే కాదు, ఇలా మనకి ఫ్యాషనబుల్ గా కూడా మనం అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇవి ఎప్పటికీ ఇంకా అసలు ఓకే, ట్రెండ్ ఏం పోదు. ఆల్ సిల్వర్ కలర్ బార్డర్ ఉండే కలంకారీ శారీస్, మంగళగిరి శారీస్ కి బాగా సూట్ అవుతాయి అనమాట. ఇవి యాంటిక్ లో వస్తాయి, యాంటిక్ అండ్ స్టోన్స్ లో అండ్ అయితే నవరత్నాల టైప్ అయితే వచ్చాయన్నమాట. అలాగే సో ప్రతిదీ మీకు ఏ డౌట్స్ ఉన్నా అయితే వీళ్ళ నెంబర్ అయితే డిస్ప్లే ఇస్తుంటాను, డిస్క్రిప్షన్ లో ఇస్తుంటాను. సో వీళ్ళైతే రీచ్ అవుట్ అవ్వండి. ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జర్మన్ సిల్వర్ ఇయర్ రింగ్స్. ఓ, ఇక్కడ చూస్తున్నారా, చాలా డిఫరెంట్ గా క్యామెల్ షేప్ లో అండ్ ఇది చూడండి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అండ్ హ్యాండ్ రింగ్స్, యా, రాణి టైప్ ఇయర్ రింగ్స్. టాయ్ రింగ్స్.
సో చూసేసారు కదా, కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఆర్ఆర్ షైన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే వీళ్ళు తెచ్చేసారండి మన కోసము. అండ్ నాట్ ఓన్లీ జర్మన్ సిల్వర్, సో కాపర్ కానీ, బ్రాంజ్ కానీ, అండ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ కానీ, అండ్ కుందన్ టైప్ అలా జ్యువెలరీ అంతా కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో వీళ్ళ డీటెయిల్స్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీకు కావాలనుకుంటే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, అడ్రస్ కానీ అంతా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిఫరెంట్ వైడ్ రేంజ్ అయితే ఉన్నాయి అండ్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరు ఆ షాప్కి వచ్చి మీరు పర్చేస్ చేయలేము అనుకున్నప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేశారు అంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. దాని ద్వారా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మీ అడ్రస్ ఇచ్చేసి మీరైతే షిప్మెంట్ చేసుకోవచ్చు, డెలివరీ చేసుకోవచ్చు. సో ఆర్ఆర్ షైన్స్. సో చూసారు కదా వీళ్ళు వైడ్ రేంజ్ కలెక్షన్స్ అయితే. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంది, వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. అండ్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే నెంబర్ అయితే నేను డిస్ప్లేలో ఇచ్చేస్తాను. సో వీళ్ళ దగ్గర అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ సైజెస్ క్వాంటిటీని బట్టి అయితే ప్రైస్ వేరీ ఉంటుంది అనమాట. సో మీరు ఇచ్చే బల్క్ ఆర్డర్ కూడా తీసుకుంటారు. ఏమంటే 2 days బిఫోర్ చెప్పాలి. ఇంటర్నేషనల్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా వీళ్ళైతే షిప్మెంట్ చేస్తారు. డెలివరీ ఛార్జెస్ అయితే దానికి తగ్గట్టు అయితే ఉంటాయి అనమాట. Thanks for watching this video. Please like, do, share and subscribe to our channel Suma's World for more such content. Thank you.